బగారా రైస్, నాటుకోడి పులుసు ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టము? మా ఇంట్లో అయితే నాటుకోడి ఉన్నప్పుడల్లా బగారా రైస్ అయితే ఉండాల్సిందే. అయితే ఈ వీడియోలో నేను బగారా రైస్ ఎలా చేయాలనేది చెప్పట్లేదు కానీ నాటుకోడి పులుసు మాత్రం మరింత టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా విడి మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి వేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అదేవిధంగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పుదీనా కూడా వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నాటుకోడి కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్రీకి మరింత టేస్ట్ ని తీసుకురావడానికి కొద్దిగా గసగసాలు, కొబ్బరి, అదేవిధంగా విడి మసాలాలు అంటే కొద్దిగా యాలకులు, దాల్చిన చెక్క, అదేవిధంగా లవంగాలు అన్నిటిని కూడా దూరగా వేయించి మిక్సీ వేసి ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో కలుపుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని కూర కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్